జయకృష్ణ అయితే చామంతిని కలవడం కోసం అని చెప్పి చామంతి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళ ఇంటి తలుపులు తాళాలు వేసి ఉండి టూలెట్ బోర్డ్ అయితే ఉంటుంది. ఏంటి టూలెట్ బోర్డ్ తగిలించి ఉంది అంటే చామంతి వాళ్ళు ఈ హౌస్ నుండి వెళ్ళిపోయారా? నాకు చెప్పైనా లేదే చామంతి, ఎందుకు ఇలా తగిలించి ఉంది? అసలు చామంతి నాకు కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదే అని చెప్పి జయకృష్ణ తనలో తను అనుకుంటూ ఉంటాడు. సరేలే ఒకసారి చామంతికి కాల్ చేసి ఏంటి విషయం అని చెప్పి అడుగుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆటోలో స్వర అలాగే చామంతి వెళ్తూ ఉంటారు. వాళ్ళైతే అభి చేసిన పనికి బాధపడుతూ అక్కడి నుండి అయితే ఊరు వదిలి కొత్తపల్లి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఇంతలో చామంతి ఫోన్కి అయితే జయకృష్ణ ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఆ కాల్ కట్ చేసి చామంతి అయితే అలా మౌనంగా ఉంటుంది. దాంతో జయకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి చామంతి నా కాల్ కట్ చేసిందా? ఎందుకు కట్ చేసింది? ఏం జరిగింది? చామంతికి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారంటే ఏదో జరిగే ఉంటుంది. అర్జెంటుగా ఈ విషయం నేను మేడంకి చెప్తాను అని చెప్పి జయకృష్ణ అయితే ఝాన్సీకి కాల్ చేస్తాడు. ఝాన్సీ అయితే జయకృష్ణ చెప్పింది విని ఏంటి చామంతి వాళ్ళు హౌస్ ఖాళీ చేశారా? నీకెలా తెలుసు అని చెప్పి అంటే మేడం నేను ఇక్కడే ఉన్నాను, డోర్కి లాక్ వేసి ఉంది, టూలెట్ బోర్డ్ కూడా తగిలించారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే అవునా, నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, కానీ ఎందుకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. దాంతో జయకృష్ణ అయితే ఏమో మేడం, నేను కాల్ చేసినా సరే తను కట్ చేసేసింది అని చెప్పి అంటాడు. దాంతో ఝాన్సీ అయితే సరేలే, నువ్వు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి, సరే నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఝాన్సీ ఫోన్ పెట్టేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.